యాక్చువల్గా అయితే ఇది వంట రాని వాళ్ళ కోసం, ఎందుకంటే నాకు కూడా వంట రాదు కాబట్టి నేను నేర్చుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. మీకు నచ్చితేనే వండండి, లేదంటే వద్దు. ఎందుకంటే నాదన్నీ ప్రయోగాలు ఉంటాయి కాబట్టి. మా రూమ్లో పద్దు బాగా వంట చేస్తుంది, నాకైతే రాదు. కానీ రైస్ అయితే పెట్టిన, రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అంటే చిటికెలో 5 మినిట్స్లో అయిపోవాలి. పద్దు ఇంట్లో లేని టైంలో నాకు నచ్చినట్టు నేను చేసుకొని తినేస్తాను. ఎందుకంటే అది నేను ఒక్కదానే తింటా కాబట్టి ఎవరు తినరు. సో నేను నాకు నచ్చిన ఐటెం చేసుకుంటున్నా. ఎలా ఉంటుందో ప్రాసెస్ చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేయాలి. ఇది అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. సెకండ్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఓకేనా? ఇది ఓన్లీ నాకు ఇష్టమైన రెసిపీ. అది అందరికీ నచ్చదు, కానీ ట్రై చేయండి. ఓన్లీ సింగిల్ ఉన్నప్పుడు సింగిల్స్ మాత్రమే ట్రై చేసి తినండి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. పద్దు నేను ఆనియన్ కట్ చేయలేదు, పచ్చిమిర్చి కట్ చేయలేదు, ఆయిల్ వేసిన. చూసారా నా వంట అలా ఉంటుంది. ఆనియన్ కట్ చేయలేదు, పచ్చిమిర్చి కట్ చేయలేదు. కానీ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. మర్చిపోయాను నేను. ఫస్ట్ ఇదేంటి, ఏంటి చెప్పదు, ఆవాలు వేయాలి. నెక్స్ట్ జీలకర్ర. ఇవి మ్యాండేటరీ, కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకు. తర్వాత దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మిరియాలు, ఇది షాజీరా. నెక్స్ట్ లవంగం. ఇవన్నీ ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఎగ్స్ వేసుకోవాలి. అలా పట్టింది పద్దు అది. నెక్స్ట్ పసుపు. ఇది ఓన్లీ ఫర్ సింగిల్స్. ధనియాల పొడి అది కలిపి లేదా. నెక్స్ట్ కారం. ఉప్పు. నెక్స్ట్ ఉప్పు తగినంత, రుచికి తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మనం. పేస్ట్ యాక్చువల్గా ఇది ముందే వేయాలి, నేను మర్చిపోయాను. నెక్స్ట్ ధనియాల పౌడర్. ఇది కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ ఓన్లీ ఫర్ ఫ్లేవర్ కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మీకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోండి. ఇది సింపుల్గా ఎగ్ కర్రీ తయారు చేసే విధానం. ఇది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ట్రై చేయకండి, ఓకేనా? మీరు ఒక్కలే తినాలి, మీరు తిన్న తర్వాత టేస్ట్ ఓకే అయితేనే 10 మందికి పెడతా అనుకున్నప్పుడు తినండి, ఓకేనా? ముందైతే చేసుకొని రుచి చూసిన తర్వాత తినండి. రుచి ఓకే అనిపించింది అనుకో 10 మందికి చెప్పండి, అంతే.